హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం పెంపుడు జంతువులతో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లైనా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా మంది జీవితాల్లో పెంపుడు జంతువులు ముఖ్య భాగం అయిపోయాయి. వీటిని పెంచుకోవడం ఆనందంగా అనిపించినా మనం చూపించే కొంత నిర్లక్ష్యం కారణంగా ఈ జంతువుల నుంచి మనకు వ్యాధులు సోకే అవకాశం ఉంది. అందుకే వీటి విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కుక్కల ద్వారా మనకి ర్యాబిస్, గొర్రెలు మేకల ద్వారా ఆంట్రాక్స్, పక్షుల వల్ల సిటాకోసిస్, ఎలుకలతో ప్లేగు, అలాగే కోళ్ల ద్వారా బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు మనుషులకు వ్యాపిస్తాయి. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం. పెంపుడు జంతువులు ఉన్నప్పుడు ఇంటి పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. కుక్కలు ఉంచే గదులు, కట్టేసే ప్రాంతాలను ఎప్పుడు శుభ్రం చేయాలి. కుక్కలు, పిల్లలు ఇతర పెంపుడు జంతువులతో పిల్లలు ఆడుకున్నట్టయితే ఆ తర్వాత వెంటనే పిల్లల చేతులు శుభ్రంగా కడగాలి. జంతువులు తిన్న ఆహార పదార్థాలను చిన్నపిల్లలు తినకుండా చూసుకోవాలి. మనం తినే ప్లేట్లో జంతువులు తినకుండా జాగ్రత్తగా చూడాలి. పెంపుడు కుక్కలు తప్పనిసరిగా టీకాలు వేయించాలి. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ పెంపుడు జంతువులతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.